సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, చూద్దాం మరి అన్నామలై వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది, ఆయన భవితవ్యం ఏ రకంగా ఉండబోతోంది అనేది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం కాక్రోచ్ జనతా పార్టీ. సో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు జూన్ 6న అంటే రేపు జంతర్ మంతర్ వద్ద సమావేశమవుతూ ఉన్నారు. కొన్ని నిరసన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి, ఈ బొద్దింకల వ్యూహం ఏంటి అంటే బొద్దింకల వ్యూహం ఏమో గానీ ప్రస్తుతం అయితే దానికి నా ఫస్ట్ రిమార్క్ ఏంటంటే, నిన్న ఎవరో చెప్తున్నారు మాట, కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్తున్నారు, కాక్రోచ్ మళ్ళీ యూత్ రిప్రజెంటేషన్ అంటున్నారు అని. నిజానికి ఆయన చెప్పిన మాట నాకు చాలా బాగా అనిపించింది. ఒక వ్యక్తి ఎవరు చెప్పిన మాట ఇది ఏంటంటే, యూత్ ఈ రోజున్న భారతదేశంలో ఉన్నటువంటి యువతరాన్ని బొద్దింకలతో పోల్చడమే ఫస్ట్ సమస్య నా దృష్టిలో. అయితే ఈ రోజున్న యువతరం పులులు సింహాలతో పోల్చగలిగితే గనక, సో ఈ బొద్దింకలతో పోల్చడం అనేది నాకు చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. బట్ ఎస్, వాళ్ళు ఏదో ఆలోచనలు పెట్టుకున్నారు. ఎక్కడో సుప్రీంకోర్టు జడ్జి ఇచ్చిన స్టేట్మెంట్ ని బట్టి కాక్రోచ్ జనతా పార్టీ అన్నారు. చూడడానికి హ్యాష్ ట్యాగ్ బాగుంది. ఇది పొలిటికల్ పార్టీ అవుతుందా లేదా, బాగుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఎంతవరకు ఇది ఒక రాజకీయ పార్టీగా ఏర్పడితే ఎంతవరకు ప్రజల ఆదరణ దీనికి ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఇది రాజకీయ పార్టీ కంటే కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్స్టెండెడ్ వర్షన్ అని నేను అంటాను. నథింగ్ ఎల్స్. ఏదో కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్. మామూలుగా కార్లలో కొత్త రిలీజ్ చేస్తారు. ఒక కార్ అయిపోయింది, కొత్త కార్ రిలీజ్ చేస్తారు. బికాస్ ఈ కార్ పని అయిపోయింది, అయితే సేల్స్ అయిపోయినాయి, లేకపోతే ఇంకోటి కొనడానికి లేదు, కొత్త ఫేస్ లిఫ్ట్ ఏదో అప్డేటెడ్ వర్షన్ వస్తుంది చూసారా, అట్లాంటి ఒక అప్డేటెడ్ వర్షన్ ఇదంతే. ఎట్లా ఎందుకంటున్నానంటే, ఈ రోజు ఆ కాక్రోచ్ జనతా పార్టీకి 3 అధికార ప్రతినిధుల్ని మొన్న నియమించారు. జూన్ 6 రోజున అభిజిత్ దిక్కే అనే ఈ ఫౌండర్ గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు భారతదేశానికి వస్తున్నాను అని ప్రకటించాడు. వస్తున్నాడా లేకపోతే డిపోర్ట్ చేశారనే చర్చ కూడా నడుస్తోంది. ఆయన డిపోర్ట్ చేస్తున్నారు, అమెరికా సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు డిపోర్ట్ చేస్తున్నారని కూడా చర్చ నడుస్తోంది. ఆయన పాస్పోర్ట్ లో ఏముందని ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతున్నారు, ఈ పాస్పోర్ట్ లో ఏం స్టాంపింగ్ అయిందో చూపించు అని చెప్పి. సరే, ఆయన ఇక్కడికైతే వస్తున్నాడు జూన్ 6 రోజు. వచ్చిన వ్యక్తి వచ్చినట్టుగానే డైరెక్ట్ గా జంతర్ మంతర్ దగ్గరికి నిరసన అని పిలుపునిచ్చాడు. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కొంతమంది ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అంటే, మీరు పర్మిషన్ తీసుకున్నారని అడుగుతున్నారు. పర్మిషన్ నేను ఎందుకు తీసుకోవాలని ఫస్ట్ అన్నాడు. లేదు, పర్మిషన్ తీసుకుంటాను, వచ్చి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీస్ స్టేషన్ లో పర్మిషన్ తీసుకుంటానని. అంటే జూన్ 6 రోజు దిగేసి వచ్చి పర్మిషన్ అడగగానే పర్మిషన్ ఇవ్వకపోతే వెంటనే మళ్ళీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేద్దామనేది ఆలోచన ఇవ్వలేదు, నాకు భయపడింది గవర్నమెంట్ అని. ఎగ్జాక్ట్లీ. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నప్పుడు పర్మిషన్ అడగాలి. బేసికల్లీ అందరూ ఏమంటారంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర పర్మిషన్ ఎందుకు అడగాలి, పర్మిషన్ మీరు ఇవ్వాలి కదా అని అంటే, అసలు ఎవడో తెలియదు ఈ పర్టికులర్ వ్యక్తి. సింపుల్ లాజిక్ అండి. ఎనీ పొలిటికల్ పార్టీ మీటింగ్స్ కండక్ట్ చేసేటప్పుడు మనమైనా ఎవరైనా ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారంటే, ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తుందంటే, అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనం ఒక భరోసా కల్పిస్తూ ఒక మాట చెప్పాలి వాళ్ళకి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. సో దట్ పోలీసులు ఎంతమందిని తీసుకొచ్చుకుంటారు, ఎంత వాళ్ళు భద్రత ఏర్పాటు చేయాలి, అవన్నీ వాళ్ళు చూస్తారు. సడన్ గా ఏదో మనం పిలిచేసాం వచ్చేసారు అయిపోయింది అని అంటే కుదరదు. అందుకే కేసులు నమోదు చేస్తారు తర్వాత అనుమతులు లేనప్పుడు. సో ఇప్పుడు ఆయన వచ్చి కరెక్ట్ గా 6వ తారీఖు వస్తాను, 6వ తారీఖు వచ్చేసి డైరెక్ట్ గా నేను జంతర్ మంతర్కి వెళ్తాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు 3 అధికార ప్రతినిధుల్ని ప్రకటించారు. 3 అధికార ప్రతినిధులు ఎవరు అని అంటే కనుక వాళ్ళ పేర్లు చెప్తాను. సౌరవ్ దాస్, విజేతా దహియా అండ్ అశుతోష్ రంకా. ఈ ముగ్గురు అండ్ ఎట్ ద సేమ్ అభిజిత్ దిక్కే, ఈ 4 కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేసిన వాళ్ళే. ఈ 4 ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు. అభిజిత్ దిక్కే ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ గతంలో. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, యుఎస్కి వెళ్ళిపోయి బాస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నాడు, పిఆర్ చదువుతున్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సౌరవ్ దాస్, ఈయన ఇప్పుడు చీఫ్ స్పోక్స్ పర్సన్ అని చెప్తున్నారు. ఈయన మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నమోదైంది. దేని గురించి అని అంటే కనుక, జస్టిస్ స్వర్ణకాంత శర్మ అనే జడ్జికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కంటెంప్ట్ ఇష్యూ చేశారు, ఆయన మీద కేసు నమోదైంది. దేని గురించి? ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్ గురించి. ఓకే. 3 అశుతోష్ రంకా, ఈయన ద ప్రింట్ వెబ్సైట్ కి ఆర్టికల్స్ రాస్తాడు. ఆయన ఆర్టికల్స్ ని వెనకాకెళ్ళి మనం సెర్చ్ చేసి చూస్తే ఎవరు ఈయన అంటే అశుతోష్ రంకా. ఈయన నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అని అందులో ఖచ్చితంగా ఆయన బయోలో రాసుకున్నాడు, ప్రొఫైల్లో. సో ఇప్పుడు ఆయన నాకు సంబంధం లేదు, నేను యూత్ రిప్రజెంటేటివ్ అని చెప్పొచ్చు. యూత్ రిప్రజెంటేటివ్ వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ రిప్రజెంటేటివ్ వేరు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రోజు ఫెయిల్ అయిపోయింది కాబట్టి కేజ్రీవాల్ ని వాళ్ళ ఢిల్లీలో ఎవరు నమ్మేటట్లేదు, పంజాబ్ లో ఎలక్షన్స్ లో గెలుస్తారో లేదో నమ్మకం లేదు. సో ఇట్లాంటి టైంలో అరవింద్ కేజ్రీవాల్ ఇంకో కొత్త మొహాన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ కొత్త ప్రయత్నంలో భాగంగానే ఈ 3 అధికార ప్రతినిధులు దీంట్లోకి వచ్చారు. ఇంకోటి ఎవరు? విజేతా దహియా ఎవరు అని అంటే ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్.
ఆయన పాడ్కాస్ట్ కూడా ఉంటాయి, యూట్యూబ్ లో చూడొచ్చు మనం. ధ్రువ్ రాఠీ ఏం ఐడియాలజీని క్యారీ చేస్తాడో మనకు తెలియదా? ఈజ్ నాట్ న్యూట్రల్. యాంటీ మోడీ ఈజ్ ఆబ్వియస్లీ యాంటీ మోడీ ఐడియాలజీని క్యారీ చేసేటువంటి ధ్రువ్ రాఠీకి స్క్రిప్ట్ రైటర్ గా వచ్చినటువంటి విజయ్ దహియా, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ గా పనిచేసినటువంటి అశుతోష్ రంకా అండ్ సౌరవ్ దాస్ ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, అభిజిత్ దిమ్కే ఆయన కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో గతంలో సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ గా పనిచేసిన వ్యక్తి. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్టెండెడ్ వర్షన్ అని అందుకు అంటున్నాను. సింపుల్ లాజిక్. సో ఇది జనతా ఏమంటారు, కాక్రోచ్ జనతా పార్టీ అంటున్నారు కదా. సో కాక్రోచ్ జనతా పార్టీ మనం అనుకుంటున్నట్టుగా యూత్ కి సంబంధించిన పార్టీ కాదు. ఇది బీజేపీ వ్యతిరేకంగా కొన్ని శక్తులు వాళ్ళ ఫేసెస్ ద్వారా ఎలక్షన్స్ కి వెళ్తే కష్టం కాబట్టి, ఇప్పుడు రాహుల్ గాంధీ ఫేస్ తోటి ఎలక్షన్స్ కి వెళ్తే ఎన్నోసార్లు ఓడిపోయారు. అరవింద్ కేజ్రీవాల్ ని కూడా వాళ్ళు నమ్మే పరిస్థితిలో లేదు. సో ఇట్లా పొలిటికల్ పార్టీలు ఏవైతే ఫెయిల్ అయ్యాయో అపోజిషన్ పార్టీస్, ఈ అపోజిషన్ పార్టీస్ అన్ని ఫెయిల్ అయిన నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు ఒక యూత్ అనే ఒక పేరుతో ఒకటి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రైతుల పేరిట ఒక ప్రయత్నం చేశారు, యూత్ పేరిట ఒక ప్రయత్నము, మైనారిటీల పేరిట ఒక ప్రయత్నము. ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని బిల్డ్ చేయడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. బీజేపీ అనేది జస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వరకే పరిమితం, రైట్? ఎగ్జాక్ట్లీ. అంటే త్వరలో ఇది ఒక రాజకీయ పార్టీ. ఇందులో కూడా ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. చాలా మంది ఏమంటారంటే ఇన్స్టాగ్రామ్ లో సిజేపీ పెట్టగానే చూసారా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారని చెప్పి చెప్తున్నారు. నేను ఒక చిన్న ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేను కాక్రోచ్ జనతా పార్టీకి నేను చూసాను, నిన్న సాయంత్రం చూసేసరికి 22.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. 22.1 మిలియన్ ఫాలోవర్స్ అనగానే ఇమీడియట్లీ బీజేపీకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు చూడండి అని చెప్పేసి అనగానే వీళ్ళు కూడా డిఫెన్స్ లో ఉంటారు బీజేపీ. యాక్చువల్ నిజంగా మారితే నరేంద్ర మోదీ గారికి 101 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఓకే, పక్కన పెడతాం, నేను ఫాలోవర్స్ గురించి మాట్లాడాను. కాక్రోచ్ జనతా పార్టీ 22.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీకి 273 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సరే, విరాట్ కోహ్లీ కూడా పక్కన పెడదాం. సన్నీ లియోన్ కి 54.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 5,40,00,000 మంది. 54.6 మిలియన్ ఫాలోవర్స్. మరి కాక్రోచ్ జనతా పార్టీ 22.1 మిలియన్ ఫాలోవర్స్. ఇప్పుడు నేనేమంటానంటే మరి సన్నీ లియోన్ ప్రధానమంత్రి అయిపోవచ్చు, ఓకేనా? ఫాలోవర్స్ దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఫాలోవర్స్ ని బట్టి కాదు మనం ఆలోచించాల్సిందంటే ఎలక్షన్స్ ఎందుకు, ఓటర్లు ఎందుకు, ఓటర్ లిస్ట్ ఎందుకు, సోషల్ మీడియా ఫాలోవర్స్ ని బట్టి మనం ఎమ్మెల్యేని ప్రకటించేద్దాం. ప్రతి ఎమ్మెల్యేకి ఇంతమంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటే బాగుంటుందని. సో ఇవన్నీ రాంగ్ ఆర్గ్యుమెంట్, ఇవన్నీ ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్. అందుకే నేను అంటున్నాను, ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇవి నిజంగా చాలా మంది కొంతమంది మాట్లాడుతున్నా చాలా ఆశ్చర్యం వేస్తోంది కూడా. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అనేక సంస్థలు, రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి అనేక సంస్థలు ఉన్న టైంలో జస్ట్ పైకి ఏదో సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ పేరిట వచ్చి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి నిజమేనేమో అనిపించే విధంగా కొన్ని ఆర్గ్యుమెంట్స్, కొన్ని మీమ్స్, కొన్ని పోస్టులు చేసి తద్వారా రాజకీయాల్లోకి వస్తే చాలా దారుణమైన స్థితిగతులు మనం చూడబోతున్నాం. ఎందుకంటే మెచ్యూరిటీతో కూడినటువంటి రాజకీయాలు అవసరం ఈ రోజు భారతదేశానికి. బికాస్ 140 కోట్ల జనాభా ఉన్న ఈ భారతదేశంలో అనేక వైవిధ్యమైనటువంటి ఈ భారతదేశంలో దీన్ని నడపాలంటే, ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే ఈ కాక్రోచ్ల వల్ల నాశనం అవుతుంది దేశం. బొద్దింకల వల్ల ఇల్లు ఎలా నాశనం అవుతుందో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వల్ల ఇల్లు నాశనం అవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీని విమర్శిస్తే యూత్ ని విమర్శించినట్టు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ నాట్ యూత్ పార్టీ కాదు, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్స్టెండెడ్ వర్షన్. దిస్ ఇస్ వాట్ మై మోడీ యాంటీ బీజేపీ క్యాంపెయిన్ డైరెక్టెడ్ బై కేజ్రీవాల్ అంటారు. ఆబ్వియస్లీ దర్ ఇస్ నో డౌట్. అందులో వాళ్ళ నేపథ్యాలు అన్నాయి కదా. నేను అట్లా కూడా అనట్లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చిన వాడు ఇంకో పార్టీ పెట్టకూడదా? పెట్టొచ్చు. దానికి యూత్ అనే ముసుగేయదు. నా పాయింట్ అది. అంటే మోటివ్స్ ఉంటాయి చూసారా, ఎవరికైనా మోటివ్స్. ఒక రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటారా, పెట్టండి, రాజకీయం నడపండి, గెలవండి. ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, ఓ పార్టీ పెట్టాడు, వెరీ గుడ్, గెలవచ్చు, ఓడిపోవచ్చు. ఇవాళ అన్నామలై ఒక పార్టీ పెడతానంటున్నాడు, గెలవచ్చు, ఓడిపోవచ్చు. సో దానికి మోటివ్స్ ఆపాదించే విధానం ఉంటుంది చూసారు, అక్కడ సమస్య ఉంది. అంటే మీరు నిజంగానే ఇప్పుడు ఆయన వాళ్ళ మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు. ఎంత ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిలు పాలిటిక్స్ లోకి రావడానికి వీలు లేదు అనేది మా మేనిఫెస్టో అన్నారు. రాజ్యాంగం ఏం చెప్తుందండి అంటే మీరు ఇప్పుడు రేపు పొద్దున ఎవడో ఒకటి వస్తాడు, ఒకటి వచ్చి మీడియాలో పనిచేసిన వాడు రాజకీయాల్లోకి రావద్దు అని అంటాడు. మీరు రాకుండా ఉండాలా? అంటే రాజకీయాల్లోకి రావాలంటే క్రైటీరియా భారత పౌరుడై ఉండాలి, పౌరుడై ఉండాలి. అతను ఇంతకు ముందు ఏం చేశాడు ఏంటి అని అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాజకీయాల్లోకి రావట్లేదా? ఎలక్షన్ కమిషనర్లు కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు చేయలేదా? సో ఈ ఆర్గ్యుమెంట్ అవును నిజమే. వెంటనే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే చూడ్డానికి చాలా అరే కరెక్టే కదా అనిపిస్తుంది. ఆ కరెక్టే కదా అనిపించే ఒక అమాయకపు భావజాలాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ.